ఒక యాక్సిడెంట్‌లో కారు 2 ముక్కలుగా అయింది. యెస్. నేను గూడా చూసిన. ఇది సిరాజ్ యాస్టిస్ డిష్ డిష్ యాస్టిస్ ఉంది. ఇది ఏసినా గూడా కొంతమంది చలాన్లు కొడుతుర్రు అంటే ఏం చేస్తాం గానీ, బార్బెల్ డిజైన్ అన్నమాట. బేసిక్‌గా ఉంటది గదా! ఇంత పెద్ద టీవీ ఆన్ అయినట్టు మొత్తం లైట్‌లన్నీ ఆన్ అయితాయి. మనం ఎగ్స్ కొనుక్కొని వెనకకి తిరిగొచ్చి ఇక్కడ పెడతామనేది నాకు అనిపియదు ప్రాక్టికల్‌గా. కోతులను గీరినప్పుడు వాడుకోవచ్చు దీన్ని. అంటే ఇంత లడ్డు లడ్డుగా కనబడకుండా మంచి సన్నగా నీట్‌గా ఉంటది. ఎవడైనా వచ్చి ముద్దు పెట్టినా ఖచ్చితంగా మనం బాడీ షాప్‌కి వెళ్ళి కలర్ ఏయించుకోవాల్సిందే. మనము యాక్సెసరీస్ మీద బాగా ఖర్చు పెట్టాలి కాబట్టి బేసిక్‌గా మన ఎనుక ఈ స్పైనల్ కార్డ్ ఉంటది కదా! దాన్ని కొంచెం కీ ప్రొవైడ్ చేశారు. దాన్ని ఇక్కడ పెట్టొచ్చు అనేది ఒక సింబల్ ఇచ్చారు. డెఫినెట్‌గా మనం అయితే పెట్టాం. మిగతావంతా ప్రీమియం ఇచ్చేది ఒక్కటి పీకిందన్నమాట. సో నువ్వు ఐదర్ బంద్ చేసుకోవాలి లేకపోతే ఆన్ చేసుకోవాలి అంతే. అది కొంచెం పొడుగుంటే ఎట్లా ఉంటుంది అట్లా సపరేట్ తగులుతూ ఉంటుంది. ఇంత కంఫర్ట్ అయితే మనకి రాదు ఇక్కడ. ఇది ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ కాదు, మాన్యువలే. ఇక్కడ వెనక ఏంటి వైపరీ లేదు. వాట్ ఈస్ దిస్, వాట్ ద హెల్. డింగ్ 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 డింగ్. మంచి బలంగా మంచి దిట్టంగా వెహికల్ అయితే మనకి ప్రెజెంటేషన్కి అయితే బాగుంది. చాలా క్లోజ్గా బ్యూటిఫుల్గా ఒక్కొక్క సామాను ఏమేమి ఇచ్చారు, మరి దీన్ని ఎందుకు చూస్ చేసుకోవాలని కూడా చాలా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. వెల్కమ్ బ్యాక్ టు గేర్ హెడ్ ఛానల్. ఈరోజు మన దగ్గర ఏదైతే కారు ఉందో బేసిక్గా ఈ సెగ్మెంట్కి వీళ్ళు రావడం వల్లనే మనం ఈరోజు ఇన్ని ఫీచర్లు అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో నేను మాట్లాడుతుంది ఆబ్వియస్లీ కియా సెల్టాస్ గురించి. సో చరిత్రలోకి వెళ్దాం. కియా అనే ఒక కంపెనీ మన ఇండియాకే తెలియదు. 2019లో వీళ్ళు ఎప్పుడైతే సెల్టాస్ తీసుకొచ్చారో అప్పుడు చాలా పెద్ద బూమ్ అని చెప్పుకోవచ్చు మార్కెట్కి. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చినన్ని ఫీచర్లు ఆ రోజు ఆ టైంకి ఎవ్వని దగ్గర లేకుండే. వీళ్ళు తెచ్చినప్పుడు ఆ తర్వాత ఏవైతే కార్స్ లాంచ్ అవుతూ వస్తున్నాయో వాళ్ళందరూ కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు మనము ఈవెన్ సి సెగ్మెంట్, బి సెగ్మెంట్, డి సెగ్మెంట్ అన్ని కార్లలో కనబడుతుంది. కానీ ఇదేదైతే వెహికల్ ఉందో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు కియాకి. ఓకే, సెల్టాస్ అనే వెహికల్ ఏది మనం క్రెటాతో కంపేర్ చేస్తాం. కానీ బేసిక్గా దీంట్లో ఉన్నన్ని ఫీచర్లు ఫస్ట్ వీడు తీసుకొచ్చిన తర్వాత మనకి క్రెటాలో రావడం అయితే జరిగింది. ఈ రోజు ఇక్కడ ఏదైతే వెహికల్ కనబడుతుందో ఇది ఫేస్ లిఫ్టెడ్ వెహికల్ కానే కాదు. కాకపోతే ఇది ఒక న్యూ కార్ అన్నమాట. బేసిక్గా దీని యొక్క ప్లాట్ఫామ్ కూడా వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది. కొత్త ప్లాట్ఫామ్ K3 మీద దీన్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది. సో బేసిక్గా పాత సెల్టాస్కి ఈ సెల్టాస్కి మనము ఒక్కటైతే గ్యారంటీగా చెప్పుకోవచ్చు, లోపల మనకి స్పేస్ అనేది పెరిగింది అన్నమాట. ఎందుకంటే లెంత్, విడ్త్, వీల్ బేస్ పెరిగింది కాబట్టి మనకి స్పేస్ అనేది ఆటోమేటిక్గా పెరగడం జరిగింది. వీళ్ళ యొక్క వెహికల్ తోటి ఒకటి చేంజ్ చేయలేదు ఏంటంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఇంజన్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేయలేదు. యాక్చువల్లీ మనం లాంచ్కి పోవడం జరగలేదు వేరే ఈవెంట్ వల్ల. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ యొక్క వెహికల్ని చాలా క్లోజ్గా బ్యూటిఫుల్గా ఒక్కొక్క సామాను ఏమేమి ఇచ్చారు అండ్ ఈ యొక్క వెహికల్ని మనం ఆబ్వియస్లీ కంపేర్ చేయాలంటే మనకున్న, అంటే నేను బాగా కన్సిడర్ చేసే కాంపిటీషన్ దీనికి సియారా, క్రెటా అండ్ మెయిన్గా నాకు చాలా ఇష్టమైన స్కోడా ఏమంటారు దాన్ని, కుషాక్, ఇంకా మన VW కార్ అయితే ఉంది. సో మనం ఫస్ట్ ఈ యొక్క వెహికల్ది వాక్ అరౌండ్ అయితే చెక్ చేసుకుందాము. దాని తర్వాత మనము ఏమంటారు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కవర్ చేసి నెక్స్ట్ డ్రైవ్ కవర్ చేద్దాం. దీంట్లో మరి ఎన్ని కలర్స్ ఉన్నాయి అంటే మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేయడానికి మొత్తం అయితే 10 కలర్లు అయితే వేయడం జరిగింది. దన స్క్రీన్ మీద రోల్ అవుతున్న ఆ కలర్స్ని అయితే చూసేసేయండి. నాకు ఫేవరెట్ కలర్ ఏదైనా ఉంది ఈ వెహికల్ అంటే మ్యాగ్మా రెడ్. యాక్చువల్గా ఇది ఫస్ట్ వర్జన్ 2019లో వచ్చినప్పుడు కూడా నాకు ఆ రెడ్ కలర్ టైప్దే నచ్చింది. అండ్ ఈసారి కూడా ఇంకా బ్యూటిఫుల్ పెయింట్ జాబ్తో నాకైతే మ్యాగ్మా రెడ్ కనబడింది. ఐ మీన్ నచ్చింది, కానీ మనకి ఇచ్చింది మాత్రం వేరే కలర్. రీసెంట్గా మరి సియారా లాంచ్ అయింది కదా, లేకపోతే ఎప్పటి నుంచో మనకి హ్యుండై క్రెటా అన్ని సేల్స్ చేస్తుంది కదా, లేకపోతే జర్మన్ మన యూరోపియన్ కార్స్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. మరి దీన్ని ఎందుకు చూస్ చేసుకోవాలని కూడా చాలా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. బేసిక్గా టు బి వెరీ ఫ్రాంక్ ఈ యొక్క కార్ కొత్త ప్లాట్ఫామ్, సైజెస్ వైజ్ డిఫరెంట్ అండ్ మనకి 3 ఇంజన్ ఆప్షన్స్ చేయడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం టచ్ ఇంటీరియర్స్ అయితే మనకి ఈ కార్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. బేసిక్గా మీరు టెస్ట్ డ్రైవ్ చేస్తేనే ఆ ఒక క్లారిటీ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూస్ కేసులో కార్ నచ్చుతూ ఉంటుంది కాబట్టి. సో మనం ఈ యొక్క వెహికల్ ఫ్రంట్ సెక్షన్ కవర్ చేద్దాం. అది చేసే ముందు నేను ఒక్కోసారి దీని కీస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇది దాని యొక్క కీస్. సో ఇక్కడ నీకు చాలా బ్యూటిఫుల్ టచ్తో అయితే ఉంది వెహికల్. ఐ మీన్ కీస్, అన్లాక్, లాక్ అండ్ ఇదేదో హోల్డ్ అని ఉంది. నాకు తెలిసి మన పార్కింగ్ లైట్స్ ఆన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనికి యాక్చువల్గా ఇంతకు ముందు లేదు, ఇప్పుడైతే వెల్కమ్ లైట్స్ కూడా ఇచ్చానైతే కియా వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వెల్కమ్ లైట్స్ సెట్ ఉంటే ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ నేను వెహికల్ని లాక్ చేస్తున్నా. వెల్కమ్. ఓకే, సో కూల్. సరే మనం ఒక్కసారి ఫ్రంట్ కవర్ చేద్దాం. సో బేసిక్గా ఇక్కడ నీకు కనబడుతుంది కంప్లీట్లీ న్యూ కియా సెల్టాస్. మనం ఫ్రంట్ సెక్షన్ చూస్తే
మంచి బాక్సీగా అయితే వెహికల్ని తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బేసిక్గా నీకు ఏవైతే ఎల్ఈడీస్ ఉన్నాయో ఇవి వర్టికల్ ఎల్ఈడీస్ అయితే ఇస్తున్నారు. నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే సిరాస్ లెక్కనే వీళ్ళు కూడా లాస్ట్ వరకు తీసుకొస్తారు అనుకున్నా, లేదు. సో మనకి కొంచెం ఫెండర్ నుంచి కొంచెం దూరంలో ఈ యొక్క వర్టికల్ ఎల్ఈడీస్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. ఐస్ క్యూబ్ ఎల్ఈడి లైట్స్ అండ్ హై బీమ్ లో బీమ్ అన్ని మనకి ఇక్కడనే ఇచ్చారన్నమాట. అండ్ కింద చూస్తే కూడా నీకు ఎల్ఈడి ఫాగ్ లైట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇవి అయితే ఉన్నాయో బార్బెల్ డిజైన్ అనమాట, బేసిక్గా ఉంటుంది కదా, బార్బెల్ డిజైన్లు అయితే వీళ్ళు ఈ యొక్క ఫ్రంట్ ఎల్ఈడి దగ్గర ఏదైతే డెకరేషన్ ఉందో అది అట్లా ఇవ్వడం అయితే జరిగింది. హ్యూజ్ గ్రిల్, బేసిక్గా గ్రిల్ అనేది మనకి చాలా స్మార్ట్గా చిన్నగా క్యూట్గా ఉంటాయి కదా, ఈ యొక్క వెహికల్ అట్లా కాదు. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు చాలా పెద్ద హ్యూజ్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కంప్లీట్గా గ్లాసీ కలర్లో మాత్రమే ఇచ్చారు, గ్లాసీ ఫినిషింగే ఉంది మనకి. దాని మధ్యలో నీకు లైట్గా స్మోక్డ్ క్రోమ్ అయితే ఇస్తున్నారు అన్నమాట. అండ్ ఇక్కడ మంచిగా ఓపెనింగ్ అయితే ఉంది, వెనుక మనకి దాని యొక్క రేడియేటర్ అయితే కనబడుతుంది కదా. సో మంచి కూలింగ్ అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టే. అండ్ ఈ యొక్క వెహికల్ మనకి అడాస్ లెవెల్ 2తో వస్తుంది కాబట్టి ఇక్కడ దాని యొక్క రేడార్, పైన వచ్చేసి దానికి కావాల్సిన కెమెరా అయితే 1 2 3 4 5 6. సో మనకి ఫ్రంట్ ఒకటే కాకుండా ఈవెన్ సైడ్స్ కూడా ఈ యొక్క పార్కింగ్ సెన్సార్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా ఈజీ అయిపోతుంది టైట్ పార్కింగ్ స్పాట్ లో కార్ని తీసుకెళ్లి పార్క్ చేస్తున్నప్పుడు. దీని ఏదైతే ఒరిజినల్ కలర్ ఉందో అంటే బాడీ కలర్ ఉందో అదే బాడీ కలర్ లో నీకు ఎక్కడికక్కడ ఇన్సర్ట్స్ కనబడుతూ ఉంటాయి. కంప్లీట్ లోవర్ బంపర్ కానీ అవన్నీ నీకు అలాగే ఇచ్చారు. మధ్యలో మాత్రం మళ్ళీ మనకి ఏవైతే ఇవి ఉన్నాయో ఎయిర్ కర్టెన్స్ అనుకోవచ్చు సైడ్కి, అవన్నీ కంప్లీట్ గా గ్లాసీ బ్లాక్ లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి దానికి కావాల్సిన టోయింగ్ హుక్ డైరెక్షన్ ఉంది, ఎట్లా ఓపెన్ చేయాలి ఏంటి అనేది అది యూజ్ చేసుకుంటే మనమైతే ఓపెన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తేనైతే హ్యూజ్ గా మనకి కియా లోగో అయితే ఇవ్వడం జరిగింది. వెహికల్ ఒకవేళ ప్రెజెంటేషన్ వైజ్ చూస్తేనైతే మంచి బలంగా మంచి దిట్టంగా వెహికల్ అయితే మనకి ప్రెజెంటేషన్కి అయితే బాగుంది. ఒకసారి మనము దీని యొక్క సైడ్ సెక్షన్, యాక్చువల్గా నేను అటు ఇటు పోతుంటే లైట్లు ఆన్ అయ్యి ఆఫ్ అవుతున్నాయి కదా, సో అదేం లేదు, కీస్ దగ్గర పాకెట్లోనే ఉంది కాబట్టి అవి అట్లా రియాక్ట్ అవుతూ ఉంటాయి. బేసిక్గా మనము ప్రాక్సిమిటీ సెన్సార్ అంటాం. సో నేను వెహికల్కి దగ్గరకు వచ్చినప్పుడు ఇవి ఓపెన్ అవుతాయి, నేను ఇట్లా కొంచెం సైడ్కి వచ్చేసిన అనుకో క్లోజ్ అయిపోయినాయి. మనం దీని యొక్క సైడ్ ప్రొఫైల్ చెక్ చేద్దాము. ఇక్కడ నుంచి చూస్తేనైతే మనకి చాలా పెద్ద ఫెండర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీల్ దగ్గర ఏదైతే క్లాడింగ్ ఇచ్చారో అది కూడా కంప్లీట్ గా గ్లాసీ బ్లాక్ కలర్ లోనే వచ్చింది. మనకి 18 ఇంచ్ అలాయ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవి చూస్తేనైతే ఏరోడైనమిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. 215 దాని యొక్క విడ్త్, 55 దాని యొక్క లెంత్, అండ్ ఇది వచ్చేసి 18 రేడియస్. అండ్ కొంచెం బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ డీటెయిలింగ్ కి వీళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా దీన్ని ప్లేస్ చేయడం ఇస్తారో క్లియర్ గా చెప్తాను నీకు. నేను ఇప్పుడు వెహికల్ అన్లాక్ చేస్తా. ఇక్కడ నాకు చాలా నచ్చింది ఏంటంటే దీని యొక్క ఓఆర్విఎం సెటప్ ఉంది కదా, బాడీ కలర్ తోని అదే మెటల్ పీస్ ఇలా ఫ్లోట్ అవ్వకుంటూ నీకు ఒక ఐలాండ్ లాగా ఇలా చేంజ్ అయిపోయినట్టయితే ఉంది. దాని మీద మనకి మన యొక్క ఓఆర్విఎం అయితే సెటప్ అయితే చేయడం జరిగింది. కింద చూసుకుంటే డస్ట్ ఫ్లాప్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ సైడ్ చూస్తేనైతే దీని యొక్క క్లాడింగ్ అయితే కనబడుతుంది కంప్లీట్ గా డోర్ కి. సో ఆ క్లాడింగ్ ఎట్లా ఉందంటే నీకు సేమ్ బాడీ కలర్ తో అయితే ఉంది. సో ఒకవేళ దేనికైనా తగిలిచ్చినా ఖచ్చితంగా పెయింట్ జాబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల నెగిటివ్ ఒకటి ఏంటంటే డోర్ ఓపెన్ చేసిన ఖచ్చితంగా తగిలే సామానే ఈ సామాను. కాకపోతే మళ్ళీ మనము బేసిక్గా ప్లాస్టిక్ ఇస్తే ఏంటంటే మనీ సేవ్ అయిపోతాయి, ఇది ఇస్తే ఏంటంటే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే గలీజ్ కనబడుతూ ఉంటుంది. దీన్ని సైడ్ నుంచి కూడా బాక్స్ చేయడానికి ఇగో ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ మెల్లగా బ్యాక్ సైడ్ వస్తేనైతే బ్యాక్ సైడ్ వీళ్ళకి కూడా మనకి క్లాడింగ్ ఉంది, కాకపోతే మనకి డోర్ కి అండ్ ఈ క్వార్టర్ ప్యానల్ కి అదైతే స్ప్లిట్ అవ్వడం జరిగింది. అది కూడా కంప్లీట్ గా గ్లాసీలోనే నీకు ఈ డిజైన్ అంతా కవర్ చేశారు. అండ్ ఈ క్లాడింగ్ ఎండింగ్ కి నీకు రివర్స్ పార్కింగ్ కెమెరా కావాల్సిన ఒక సెన్సర్ అయితే ప్లేస్ చేశారు. బేసిక్ గా ఈ కార్ కొంటేనైతే 100% మనము ఊర్లోకి అయితే పోతూ ఉంటాం కాబట్టి పైన మనం లగేజ్ పెట్టుకోవడానికి మనకి రూఫ్ రైల్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని మీద మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇక్కడ వచ్చేసి దాని యొక్క క్వార్టర్ మిర్రర్ అయితే ఉంది, వెరీ స్మాల్ ఓపెనింగ్. బేసిక్ గా ఈ ఎమర్జెన్సీస్ లో పలగొట్టి డోర్ దీనికి మాత్రమే పనికొస్తుంది. అండ్ డిజైన్ వైజ్ కూడా మంచిగానే క్లియర్ గా కూర్చోబెట్టింది. ఇక్కడ చూస్తున్నైతే మళ్ళీ నీకు పైన క్లాడింగ్ కి ఏదైతే రూఫ్ రైల్ ఉందో దాని కింద మళ్ళీ బాడీ కలర్, దాని కింద మళ్ళీ వాళ్ళ డిఫరెంట్ ఏదైతే స్మోక్డ్ అనొద్దు కానీ దీన్ని, ఇది పెన్సిల్ కలర్ కాదు, ఇది డార్కెస్ట్ గ్రే ఏమంటారు షేడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బేసిక్ గా ఒక షేడ్ నీకు ఎక్కడ కనబడదు, ఓన్లీ ఒక్క ఏరియాలోనే కనబడుతుంది. అండ్ మళ్ళీ కొంచెం బాక్స్ కనబడడానికి చిన్న ఇన్సర్షన్ అయితే ఇచ్చాడనమాట.
ఇది దాని యొక్క పెట్రోల్ క్యాప్. సో మనమైతే దీని యొక్క రేర్ సెక్షన్ కి వచ్చేసాం. ఇక్కడ చూస్తేనైతే ఫస్ట్ బేస్ మోడల్ నుంచి ఒకటైతే స్టాండర్డ్ గా దొరుకుతుంది, దాని పేరే ఈ యొక్క బ్రేక్లెట్. చాలా హ్యూజ్ గా ఉంది. ఏదైతే నీకు ఈ ఎక్స్టెండెడ్ స్పాయిలర్ ఉందో ఆ ఒక ఎక్స్టెండెడ్ స్పాయిలర్ కి మళ్ళీ గ్లాసీ బ్లాక్ ఇంత లోపల మనకైతే బ్రేక్లెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పైన వచ్చేసి మనకి షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మాస్టర్స్ ఏమైనా చేసింది కియా ఈ కార్తో అంటే నాకు బేసిక్ గా ఈ యొక్క కంటిన్యూస్ ఎల్ఈడి లైట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. రోడ్ మీద పోతున్నప్పుడు బ్రేక్ వేస్తుంటే ఇంత పెద్ద టీవీ ఆన్ అయినట్టు మొత్తం లైట్లన్నీ ఆన్ అయితే క్రేజీ కనబడుతుండేది. ఇది వచ్చేసి మనకి దాని యొక్క కెమెరా, రివర్స్ పార్కింగ్ కావాల్సింది, ఇక్కడ సెల్టాస్ బ్యాడ్జింగ్, ఇక్కడ కియా బ్రాండింగ్. అండ్ మన దగ్గర ఉన్న వెహికల్ ప్రస్తుతం అయితే GT లైన్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు బేసిక్గా ఎంత బాగుంది కదా డిజైన్ బ్యాక్ సైడ్ నుంచి. అది దానికి లైట్గా గెలకానికి మొత్తం సెన్సార్లు పెట్టేసారు ఎక్కడికక్కడ. సో ఇక్కడ కూడా నీకు కంప్లీట్గా 6 సెన్సార్లు వస్తాయి. ఒకటి వచ్చేసి ఈ యొక్క క్వార్టర్ ప్యానల్ మీద ఒకటి క్లాడింగ్, 2, 3, 4, 5, 6 అన్నమాట మొత్తము. అండ్ ఇక్కడ వచ్చేసి రివర్స్ చేసినప్పుడు మనకైతే లైట్స్ ఆన్ అవుతాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి రిఫ్లెక్టర్స్, నైట్ టైం చాలా చాలా యూస్ఫుల్. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నైతే నీకు కంప్లీట్గా గ్లాసీ బ్లాకే. దాని యొక్క లోవర్ బంపర్ ఏదైతుందో కంప్లీట్గా గ్లాసీ బ్లాక్ అయితే తీయడం జరిగింది. బాడీ కలర్ యాస్టీస్ మనకి ఎక్కడికక్కడ స్ప్రెడ్ అయితే ఉందన్నమాట. ప్లాస్టిక్స్ అనేది వీళ్ళు కంప్లీట్గా పెట్టినా కూడా మనకు కొంచెం పెయింట్ జాబ్కి పైసలు అయితే అవుతాయి అన్నమాట. ఏమైనా తగిలిచ్చినా, స్క్రాచ్ పడినా, ఎవడైనా వచ్చి ముద్దు పెట్టినా ఖచ్చితంగా మనం బాడీ షాప్కి వెళ్ళి కలర్ వేయించుకోవాల్సిందే. సో అండ్ ఇక్కడ చూస్తున్నైతే దానికి హ్యూజ్ బ్యాక్ గ్లాస్, దాని మీద మనకి డీఫాగర్కి కావాల్సిన లైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నీకు కియా కనెక్ట్ 2.0 కనెక్ట్ కార్ టెక్నాలజీ పెట్టారు. బేసిక్గా దీనికి బిఫోర్ కూడా చాలా ఉండే, ఫోన్కి త్రూ మనము దీన్ని ఏసీ ఆన్ చేసుకోవడం అవన్నీ ఉన్నాయి చూడు, దాన్ని ఇంకొంచెం అప్డేట్ చేసుకుంటూ వీళ్ళు కియా కనెక్ట్ 2.0 అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో మనం ఫస్ట్ డ్రైవర్ డోర్ సైడ్ అసలు ఏమేమి అద్భుతాలు ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. యా, సో ఇక్కడైతే మనకి కంప్లీట్ గా కొత్త డోర్ అయితే చూడడానికి అయితే దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి మెమరీ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. మనకు ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే 10-way పవర్ డ్రైవర్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. అవతల పైలట్ కి ఓన్లీ మాన్యువల్ మాత్రమే. కాకపోతే చెప్తా దాని అక్కడ వెళ్ళినా కూడా చెప్తా. ఇక్కడ చూస్తున్నైతే ఈ యొక్క కొత్త డోర్ కనబడుతుంది కదా, ఇక్కడ మనకి వీళ్ళు ambient లైటింగ్ ఇచ్చారు, కాకపోతే అందరికీ లేదు, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే, వెనక ambient లైటింగ్ అనేది ఉండదు. సో దాని యొక్క స్ట్రిప్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి డిజైన్ వైజ్ మాత్రమే పనికొస్తుంది అనమాట. బేసిక్గా ఇంకా దీనికి ఎటువంటి ఫంక్షన్ అయితే ఏం లేదు. అండ్ దీని యొక్క ట్విటర్ వీళ్ళు ఇక్కడ ఇవ్వలేదు, దాని యొక్క ఫస్ట్ ఏ పిల్లర్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా విండోస్ కావాల్సిన అన్ని ఆపరేషన్స్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ డోర్స్ లాక్ అండ్ అన్లాక్ కూడా బటన్స్ ఇక్కడ వేయడం జరిగింది. అండ్ ORVMs కంట్రోల్స్ కూడా ఇక్కడ నుంచే చేసుకోవాలి. చైల్డ్ లాక్ కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే మనము యాక్సరీస్ మీద బాగా ఖర్చు పెట్టాలి కాబట్టి వీళ్ళు ఈ యొక్క లైట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్గా 110% ఖరాబ్ అయ్యేది ఇది ఒక్కటే, మిగతాదంతా ప్యూర్ మంచి ఎక్కడికక్కడ సాఫ్ట్ టచెస్ ఇచ్చారన్నమాట. సో మనకి తగిలినప్పుడు, చేతికి తగిలినప్పుడు అంతా మంచి ప్రీమియం ఫీలింగ్ అయితే తగులుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఏదైతే నీకు బాటిల్ హోల్డర్ కనబడుతుందో 1.5 లీటర్ వాటర్ బాటిల్ అయితే మనం ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏమైనా స్మాల్ పేపర్స్, బుక్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మనకి కంప్లీట్ గా ఈ యొక్క వెహికల్ ఎంటర్టైన్మెంట్ కి కావాల్సిన బోస్ స్పీకర్, మెయిన్ స్పీకర్ అయితే మనకి ఈ యొక్క ఫ్రంట్ డోర్ కి తీయడం జరిగింది. దీనికి ఎటువంటి కాషన్ లైట్లు కానీ, ఎమర్జెన్సీ లైట్లు కానీ ఎటువంటివి ఏం లేవు. సో ఇది దీని యొక్క డ్రైవర్ డోర్. మనం ఇప్పుడు మెయిన్ డాష్ బోర్డ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మెయిన్ గా మనకి ఈ యొక్క వెహికల్ లో చూసుకోవాల్సింది ఎప్పుడైనా సీట్ ఎట్లా ఇచ్చారు, ఏమేమి కంఫర్ట్స్ ఉన్నాయి అనేది. మనం ఒకటైతే తెలుసుకున్నాం ఏంటంటే 10-way పవర్డ్ డ్రైవర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అదే కాకుండా మనకి లంబార్ సపోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. బేసిక్ గా మన వెనుక ఈ స్పండల్ కార్డ్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ నుంచి చేసుకుంటా ఉంటే నీకు మంచిగా సెట్ అయ్యేటట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో లాంగ్ డ్రైవ్స్ ఈజీగా కొట్టచ్చు. అండ్ మెయిన్ గా ఈ యొక్క వెహికల్ నీకు వెంటిలేటెడ్ సీట్స్ వస్తున్నాయి కాబట్టి నీకు కంప్లీట్ గా డాటెడ్ డిజైన్ అయితే కనబడుతూ ఉంటుంది కార్ అంతా. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు ఈ యొక్క వెహికల్ లో 2 డిఫరెంట్ షేడ్స్ అయితే కనబడతాయి. పైన వచ్చేసి మనకి లైట్ కలర్, కింద వచ్చేసి డార్క్ కలర్ తో అయితే మనకి ఈ యొక్క సీట్ కాంబినేషన్ ఉండడం అయితే జరిగింది. నా ఫేవరెట్ ఏమైనా ఉంది ఈ కార్ లో ఫ్రంట్ సైడ్ అంటే దాని యొక్క మెష్ టైప్ హెడ్ రెస్ట్. చాలా బ్యూటిఫుల్ గా అయితే దాన్ని సెటప్ చేశారన్నమాట. బేసిక్గా నీకు గట్టిగా తగలకుండా బ్యూటిఫుల్ గా అయితే మనకు అది ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ దాన్ని ఏ రకంగా అయితే వీళ్ళు దాన్ని ప్లేస్ చేశారో అది చూస్తే మంచి స్పోర్టీ టైప్ ఆఫ్ లుక్ అయితే ఇస్తూ ఉంటుంది కార్ కి, మెయిన్ గా ఈ 2 ఫ్రంట్ సీట్స్ కి అయితే. సో మనము ఇంటీరియర్ జంప్ అయిపోదాం. సో ఇది మన కియా సెల్టాస్ లో వచ్చిన కొత్త ఇంటీరియర్స్.
మనం ఫస్ట్ నా సైడ్ నుంచి అయితే కవర్ చేసుకుంటూ వెళ్దాం. మనం ఇక్కడ చూస్తున్నైతే నీకు ఫస్ట్ కళ్ళ ముందు కొత్త స్టీరింగ్ అయితే కనబడతా ఉంది. ఇదైతే బేసిక్‌గా మనకి 3 స్పోక్ స్టీరింగ్ అని పిలుచుకోవచ్చు. మధ్యలో లైట్ కలర్, పైన మనకి కియా బ్యాడ్జింగ్ అండ్ ఫ్లాట్ బాటమ్ అయితే ఇయడం అయితే జరిగింది స్టీరింగ్ కి. అండ్ ఎన్నో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకి వాల్యూమ్, బేసిక్ స్క్రీన్ కి సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ కానీ, అడాస్ కానీ, వాటికి కావాల్సిన సామాన్ అన్ని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా ఇస్తారు. సో మనం ఈజీగా ఇలా కట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ మనము దాని యొక్క లివర్స్ చెక్ చేస్తే రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్స్, ఇండికేటర్స్ కావాల్సిన లివర్ అయితే ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ వైపర్స్, వాటర్ కి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడైతే మనకు ఉన్నాయి. అండ్ ఈ యొక్క స్టీరింగ్ మనకు తగ్గట్టు టిల్ట్ అండ్ టెలిస్కోప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రైట్ సైడ్ కింద చూస్తున్నైతే మనకి దీని యొక్క పార్కింగ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. హిల్ డీసెంట్ ఇచ్చారు, ట్రాక్షన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ హై బీమ్ ఎప్పుడైతే మనం త్రో చేస్తామో దాని యొక్క లెవెలింగ్ అయితే ఇక్కడ ఉంది. కింద కొంచెం కిందకు పోతేనైతే నీకు ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేయడానికి అయితే మనకి ఇక్కడ లివర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఈ వెహికల్ లో ఫస్ట్ ఎక్కగానే నీకు ఎక్కడికక్కడ బోస్ 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 అని కనబడుతుంటే కంప్లీట్ గా అయితే మొత్తం 8 స్పీకర్లు అయితే బోస్ వాళ్ళు అయితే పెట్టడం జరిగింది విత్ ట్వీటర్స్. సో బేసిక్ గా ట్వీటర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తేనైతే కొంచెం బల్జ్ ఉంది కదా, నేను అనుకున్న ఫస్ట్ హెచ్యూడి డిస్ప్లే ఏమైనా ఉందేమో అని, అలాంటివి ఏం లేవు. సో మనం ఒక్కసారి ఈ యొక్క ఇంటీరియర్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, ఎక్కడో చూసినట్టు కొడుతుంది కదా. బేసిక్ గా సిరాస్, కియా క్యారెన్స్, క్లావిస్ విత్ వెహికల్స్ ఉంటాయో నీకు మోస్ట్లీ సిమిలర్ కలర్స్, సిమిలర్ టచ్ ప్యానల్స్ అన్ని కనబడతా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి 12.3, 12.3 రెండైతే ఇచ్చారు. మధ్యలో మనకి ఇది ఏమంటారు దాన్ని, హెచ్ వ్యాక్ అనమాట. సో ఏసీకి కావాల్సిన కంట్రోల్స్ అన్ని ఇక్కడ ప్లేస్ చేశారనమాట. ప్రెజెంటేషన్ వైస్ చాలా బాగుంటుంది. ఇది సిరాజ్ యాస్టిస్ ఉంది. అండ్ డ్రైవర్స్ డిస్ప్లేలో కూడా మనం యాక్చువల్గా ఇప్పుడు అవి రౌండ్ ఉన్నాయి కదా డైల్స్, వాటిని బాక్స్ చేసుకోవచ్చు, రౌండ్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఈ రోజు ప్రాక్టికల్ గా మాట్లాడితే ఫిజికల్ బటన్స్ ఇచ్చినంత క్రేజియస్ట్ ఫీలింగ్ మనకి ఎవ్వరు ఇయ్యరు. ఇప్పుడు నేను నడుపుతా ఉన్నా, వాల్యూమ్ తగ్గియాలి, ఇలా 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 గీకలేం కదా. హాయిగా ఇక్కడ మనకి దానికి కావాల్సిన రోటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఎంత చక్కగా మనం ఇట్లా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ వాల్యూమ్ కి. అండ్ మనకి ఇక్కడ మ్యాప్ అన్నమాట, డైరెక్ట్ గా మ్యాప్ కి వెళ్ళిపోతుంది, హోమ్ కి వెళ్ళిపోవచ్చు, మీడియాకి వెళ్ళిపోవచ్చు, ఫేవరెట్స్ ఏమంటే ఫేవరెట్స్ కి వెళ్తుంది. అండ్ ఏమైనా సెటప్ చేసుకోవాలంటే సెటప్ బటన్. అండ్ ఈ యొక్క వెహికల్ మనకి డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంది. సో అటు సైడ్ వాళ్ళకి వాళ్ళ టెంపరేచర్, ఇటు సైడ్ వాళ్ళకి మన టెంపరేచర్, బ్లోవర్ కంట్రోల్స్, అన్ని ఫిజికల్ బటన్స్. చాలా ప్రీమియం టచ్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఎక్కడికక్కడ నీకు లైన్స్ చూసారా ఎంత నీట్ గా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళారు, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే నాకు ఇది నచ్చింది, 3 మనకి సీపోర్ట్స్ అయితే ఇస్తారు, 2 ఛార్జింగ్ కి, డైరెక్ట్ మనం దీంతో కనెక్షన్ చేసుకోవడానికి. అండ్ చాలా పెద్ద స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కి. ఎంత ఈజీ అంటే జస్ట్ ఫోన్ ఇలా పెట్టేసినాము, జుమ్ ఆన్ అయిపోద్ది. సో అండ్ మనకి ఏదైతే కీ ప్రొవైడ్ చేశారో దాన్ని ఇక్కడ పెట్టచ్చు అనేది ఒక సింబల్ ఇచ్చారు, డెఫినెట్ గా మనం అయితే పెట్టాం. దీని యొక్క ఏదైతే ఏసీ వెంట్స్ డిజైన్ ఉందో మనకి ఇవైతే ఉన్నాయో, మనం డైరెక్షన్ పైకి కిందకి ఇవన్నీ అనుకోవచ్చు చూడండి, ఇవి కూడా చాలా హ్యూజ్ గా తీయడం జరిగింది. అండ్ క్లోజ్ చేసుకోవాలంటే ఇట్లా ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు. నీకు వద్దు అనుకున్న టైంలో కస్టమర్ ఓపెన్ చేయాలి, వేడి బాగా ఉందన్నమాట ఇక్కడ. అండ్ నీకు కంప్లీట్ డాష్ బోర్డ్ అంతా ఇక్కడైతే మనకి సాఫ్ట్ టచ్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ మాత్రం మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇస్తున్నారు, ఇక్కడ కూడా నీకు హార్డ్ ప్లాస్టిక్ ఉంది. మధ్యలో వచ్చేసి మళ్ళీ నీకు కొంచెం డల్ కలర్స్ అయితే ఉంది వెహికల్. చూడడానికి మాత్రం నీకు బేసిక్ ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రీమియం ఫీలింగ్ వస్తుంది, కాకపోతే ఇంకొంచెం కలర్స్ కానీ ఇంకొంచెము వుడ్ టెక్స్చర్స్ లాంటివి యాడ్ చేస్తే ఇంకొంచెం ప్రీమియం అయ్యేది, లేకపోతే క్రోమ్ ఇన్సర్ట్స్ పెట్టినా కూడా ప్రీమియం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ రోజు ఉన్న మార్కెట్లో మనకి ఇంకా బెటర్ ఇంటీరియర్స్ అయితే బయట మార్కెట్లో దొరుకుతున్నాయి, కాకపోతే ప్రీమియం టచ్ అండ్ ఫీల్ మాత్రం ఈ యొక్క కార్ లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి దాని యొక్క గ్లో బాక్స్ వెరీ డీసెంట్ అని చెప్పుకోవచ్చు, మరి క్రేజియస్ట్ స్పేస్ ఏమీ లేదు ఇక్కడ. ఇది వచ్చేసి దాని యొక్క నార్మల్ ఐఆర్విఎం. బేసిక్గా ఇంత ప్రైస్ పెట్టినప్పుడు మనకి చాలా మటుకు వేరే కార్స్ ఏంటంటే నీకు ఫ్రేమ్లెస్ అంటే ఇంత లడ్డు లడ్డు కనబడకుండా మంచి సన్న నీట్గా ఉంటుంది. ఇది అట్లా కాదు, లడ్డు లడ్డుగానే ఉంది. ఎస్ఓఎస్ టోయింగ్, కియా కనెక్ట్ అయితే మనం ఇక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్ గా వీళ్ళు కాక్పిట్ డిజైన్ అని పిలుస్తారు అనమాట. ఆ ఏరోప్లేన్ లో మరి కాక్పిట్ ఉంటుంది చూడండి, దాంట్లో ఆ ఫీలింగ్ ఇవ్వడానికి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ బటన్స్ పైన ఈ యొక్క స్ట్రక్చర్ ఈ వైట్కి లిటిల్ బిట్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది. నాకు బాగా నచ్చింది దీని యొక్క పార్కింగ్ లైట్ స్విచ్, బ్యూటిఫుల్ గా అయితే వీళ్ళు ఇయడం అయితే జరిగింది, చాలా బాగుంది ఇది చూడడానికి కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి నువ్వు ఏదైతే ఈ స్పేస్ ఉందో ఇక్కడ వచ్చేసి మనకి మధ్యలో మళ్ళీ చిన్న డిజైన్ టచ్ కోసము ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఏమంటారు
ప్లాస్టిక్ ఇన్సర్ట్ అయితే వేయడం జరిగింది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ లివర్ అయితే ఇక్కడే ఉంది. ఇది బాగా ప్రాక్టికల్ అయితే ఉంది వెహికల్. ఇక్కడ చూస్తేనైతే నీకు మంచిగా సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారు. ఇది మళ్ళీ ప్లాస్టికే. ఎంచక్కగా నువ్వు చేయి ఇట్లా పెట్టేసి ఈ తమ్ముతోటి దీన్ని నొక్కి ఇట్లా మనము దీన్ని స్విచ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్, ఆటో హోల్డ్ అండ్ పార్కింగ్ చేస్తున్నప్పుడు కానీ అప్పుడు కానీ సెన్సర్ సౌండ్ చేస్తుంటాయి కదా, అది కావాలంటే నువ్వు ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డైరెక్ట్గా మనకి కెమెరాస్ అయితే ఆన్ చేసేస్తుంది. ఇక్కడ మాత్రం మనకి 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. దాని మీద మనకి ఈ స్లైడబుల్ కవర్ అయితే ఉంది. నువ్వు కావాలంటే ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. లేకపోతే చెత్త అంతా వేసినప్పుడు ఇట్లా పైకి వెళ్ళి పెట్టేసినప్పుడు బ్యూటిఫుల్గా అయితే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ నీకు ఇంకా ఫ్రంట్ సెక్షన్లో పైన వచ్చేసి మనకి సన్ గ్లాస్ హోల్డర్ తీయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి బేసిక్గా వీళ్ళు ఏదైతే ఇంటీరియర్ లైటింగ్ ఇస్తారో ఆ త్రో వచ్చేసి మన వైపే పడుతుంది డ్రైవర్కే. అండ్ ఇది నొక్కితే ఓన్లీ కో ప్యాసింజర్కే పడుతుంది అనమాట. ఇది కొంచెం బాగుంటుంది నైట్ టైం చూడడానికి. అండ్ ఇవి నార్మల్ కంట్రోల్స్ మనకి లోపల ఇంటీరియర్ లైటింగ్ వాటికి కావాల్సింది. ఇది బేసిక్గా ఆన్ చేసి ఆల్ లైట్స్ ఆన్ అయిపోతాయి ఆఫ్ చేసిన. ఇది వచ్చేసి మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్ ఆన్ అయ్యేటట్టు ఫంక్షన్ అయితే ఉంటుంది అనమాట. పైన వచ్చేసి మనకి ఎటువంటి వ్యానిటీ మిర్రర్ అయితే డ్రైవర్ సైడ్ ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మాత్రం నీకు టోల్ పెట్టుకోవడానికి ఉంది. ఇది ఒక్కటి కొంచెం చీప్ అనిపించింది, మిగతా అన్ని చాలా ప్రీమియం ఉన్నాయి కార్లో. ఇది వచ్చేసి నీకు వ్యానిటీ మిర్రర్ ఉంది, ఎటువంటి లైటింగ్ అయితే తీయలేదు. అంటే బేసిక్ గా చాలా నార్మల్ క్వాలిటీ ఇది. మిగతా అంతా ప్రీమియం ఇచ్చి ఇది ఒక్కటి పీకింది అనమాట. అండ్ పైన వచ్చేసి మనకి ఇక్కడ మధ్యలో ఏదైతే బటన్ ఉందో దీనికి పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది కదా, దాని యొక్క బటన్ సేమ్ సైజ్, ఎటువంటి చేంజ్ లేదు పాత కార్కి దీనికి. ఇక్కడైతే నీకు నార్మల్ సైజ్ అంటే మనకి సెకండ్ రో వరకు అయితే పానరామిక్ ఏమంటారు పైన కవర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఏమంటారు దాన్ని స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు హ్యాండ్ రెస్ట్ కింద. అండ్ ఏమైనా ఛార్జింగ్ పట్టుకోవాలన్నా 12 వోల్ట్ 180 వాట్ సాకెట్ అయితే ఉంది. సో ఇది కూడా మళ్ళీ మన వీళ్ళు వైట్ లైట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా మురికైపోతుంది. సో ఇది దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ మొత్తం చూసాం కదా. మెయిన్ మనం చూడాల్సింది ఈ 2 స్క్రీన్లే. ఈ మధ్యలో అయితే బేసిక్ గా ప్యూర్ గా మనకి ఓన్లీ ఏసీ కంట్రోల్స్ చేసుకోవడానికి ఇక్కడే చేసుకోవచ్చు, కావాలంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. కొన్ని ఇక్కడనే చేయాల్సి ఉంటుంది. ఇది ఇన్సైడ్ సర్క్యులేషన్ అవన్నీ ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవాలి నువ్వు. ఏసీ ఆన్ అండ్ ఆఫ్ కూడా ఇక్కడే ఉంది, ఆటో ఉంది మనకి. అండ్ అదేంటి డిఫాగర్ ఆన్ చేసుకోవడానికి ఎక్కడ ఏంది అనేది విండ్ డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎయిర్ డైరెక్షన్ పొజిషన్ చూపిస్తుంది, ప్రస్తుతం బ్లోవర్ ఉంది అక్కడ, 21 degrees సింక్ ఉందన్నమాట. అండ్ ఇవన్నీ ఈ యొక్క చిన్న బుడ్ డిస్ప్లేలో. ఇక్కడ నీకు ఏదైతే టచ్ స్క్రీన్ కనబడుతుందో చాలా బ్యూటిఫుల్ డిజైన్ నేను చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే టచ్ స్క్రీన్స్ తో మనకి స్టక్ అవుతా ఉండడము చిరాకు వస్తూ ఉంటుంది కదా, ఇది అట్లా కాదు, మంచిగా రెస్పాండ్ అవుతుంది చూడండి, డింగ్ 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 డింగ్. అండ్ కొన్ని మనం ఎప్పటికీ వాడని ఫీచర్లు అయితే కొన్ని ఉంటా ఉంటాయి. క్యారియర్ అన్నమాట. బేసిక్ ఏంటంటే నువ్వు వెనుకున్న ఏదైతే ట్రంక్ డోర్ ఉందో దానికి నువ్వు సైకిల్ కానీ ఇంకేమైనా సామాన్లు కానీ అటాచ్ చేస్తే ఈ యొక్క మోడ్ ఆన్ చేయాలంట. ఓకే. అండ్ బ్యాక్ వచ్చేస్తే మనకి నా ఫోన్ అయితే కనెక్ట్ చేసిన. కార్ ప్లే మీకు తెలిసిందే. వ్యాలే మోడ్ ఎప్పుడైనా నువ్వేనా దేనికైనా వెళ్ళినప్పుడు వ్యాలేకి ఇస్తావు చూడు, ఆ ఒక వ్యాలీలో మనకి ఈ మోడ్ పెట్టినామంటే స్పీడ్ దగ్గర అక్కడ ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, లేకపోతే నువ్వే డిజైన్ చేసుకోవచ్చు. వెహికల్ డయాగ్నోస్టిక్స్ ఇన్ ప్రోగ్రెస్, ప్లీజ్ స్టే ఆన్ ది స్క్రీన్. మోటార్ డ్రివెన్ పవర్ స్టీరింగ్ నార్మల్. సో దీంట్లో మనకి మోడ్స్ అయితే ఉంటాయి. ది సిస్టమ్ యూజెస్ అన్ ఎలక్ట్రిక్ మోటార్ టు అసిస్ట్ డ్రైవర్స్ విత్ ఆపరేటింగ్ ద స్టీరింగ్ వీల్. ఎయిర్ బ్యాగ్, టీపీఎంఎస్ ఇవన్నీ అయితే ఉన్నాయి. బేసిక్గా ఎవ్వరు ఏ ఓనర్ కూడా ఇవన్నీ టచ్ చేయరు, బట్ చూడడంలో తప్పలేదుగా. అండ్ మనకి దీంట్లో కంప్లీట్గా 64 లైట్స్ అయితే మనకి ambient లైటింగ్ అయితే వేయడం జరిగింది. అది యాక్సెస్ చేయాలంటే ఇట్లా సెట్టింగ్స్ పోయి వెహికల్కి పోయి లైట్స్కి వెళ్ళి నీకు పైన ఏమంటారు దాన్ని ambient లైటింగ్ అని ఉంది కదా. సో ఇవి బేసిక్గా ఇవి నువ్వు ఆఫ్ చేసేస్తే ఈ కలర్కి వెళ్ళచ్చు. కలర్కి వెళ్ళిన తర్వాత నీకు కావాల్సినట్టు దాన్ని అయితే నువ్వు ఇది చేసుకోవచ్చు. కంప్లీట్గా అయితే 64 డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి. ముందే చెప్తున్నా, ఇక్కడ నీకు ఏదైతే ఈ డాష్ బోర్డ్ కనబడుతుందో అక్కడ లైటింగ్ పడుతుంది. అండ్ డోర్ సైడ్స్ మాత్రమే ఉంది అనమాట. ఇక్కడ ఈ చిన్న ఇన్సర్ట్స్కే, వెనక సైడ్ ఏం లేదు, అండ్ పైన కూడా ఏం లేదు. క్లస్టర్ థీమ్ అన్నమాట. బేసిక్గా ఇప్పుడు మనకి ఆ డైల్స్ అన్ని సర్కిల్లో కనబడుతున్నాయి కదా, దాన్ని నువ్వు ఇట్లా సింపుల్గా పెట్టుకోవచ్చు. దాని సర్కిల్ బ్యూటిఫుల్గా ఉంటుంది. లేదు అంటే లింక్ టు డ్రైవ్ మోడ్, నువ్వు బేసిక్గా ఏ డ్రైవ్ మోడ్లో వేస్తే ఆ డ్రైవ్ మోడ్ తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటుంది. లేదు నాకు ఒకటే దాంట్లో ఉండాలి అనుకుంటే స్టైల్ ఏ, స్టైల్ బి, స్టైల్ సి అని ఉంటాయి, అదే దాంట్లో ఉండిపోతుంది. కాకపోతే ఇట్స్ బెటర్ టు లింక్ టు డ్రైవ్ మోడ్. సో బ్యూటిఫుల్గా
మారుతూ ఉంటాయి అన్నమాట. సో దానికి కావాల్సిన డ్రైవ్ మోడ్ ఇక్కడనే ఉందన్నమాట బటన్. సో మనం ఇట్లా ఎక్స్పోర్ట్, ఎకో, నార్మల్ అయితే మనకి 3 డ్రైవ్ మోడ్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ ట్రాక్షన్ మోడ్లో మనకి స్నో, మడ్, శాండ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అవి నొక్కుతున్నప్పుడల్లా నీకు ఆ చుట్టుపక్కల గ్రాఫిక్స్ అంతా మారుతూ ఉంటుంది. అండ్ మిగతావన్నీ బేసిక్ కంట్రోల్సే, మనకి టీపీఎంఎస్ అవన్నీ ఉన్నాయి చూడండి. అవన్నీ మనకైతే ఇక్కడ క్లియర్గా కనబడతా ఉంటాయి. మనకి టిల్ట్ అండ్ టెలిస్కోప్ ఇచ్చారు, సీట్ కంఫర్ట్ ఇచ్చారు, అన్నీ బాగున్నాయి. కానీ ఒకవేళ ఇవ్వకపోతే చాలా చాలా కంజెస్టెడ్గా కార్ నడపాల్సి వస్తుంది. ఆ దాని పేరే సీట్ బెల్ట్. ఈ యొక్క సీట్ బెల్ట్ మనము ఈ మధ్య అన్ని కార్స్ లో చూస్తున్నాం. బేసిక్ గా దీన్ని అయితే నువ్వు నీ హైట్ తగ్గట్టు అయితే ఇట్లా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఫోన్లు కానీ ఏవైతే మనం ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయో వాటికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఉంటాయి కదా, అట్లాగే మనకి ముందు కనబడుతున్న డిస్ప్లే కూడా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఓటీఏ త్రూ నువ్వు షోరూమ్కి ఏం పోనవసరం లేదు. సో ఆన్ ద ఎయిర్ అన్నమాట అప్డేట్ అవుతూ ఉంటుంది. సో బేసిక్గా దాని త్రూ ఏంటంటే మనకి కొత్త ఇంటర్ఫేస్ రావడం కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా టకా సాల్వ్ అయితే అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చూసిరు కదా ఇందాక కియా కనెక్ట్ 2.0 అని, దాని నుంచి ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఆ అద్భుతాలన్నీ అయితే ఇప్పుడు స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి చెక్అవుట్ చేసేసుకోండి. ఇప్పుడు మనము దీని యొక్క సెకండ్ రో ఎట్లుంది, స్పేస్ అవన్నీ ఒకసారి చెక్అవుట్ చేద్దాము. అండ్ మెయిన్గా మనకి ఈ సెకండ్ రోకి వెళ్ళే డోర్కి అసలు ఏం ఆప్షన్స్ ఇచ్చారో చూస్తేనైతే చాలా 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 ఇంపార్టెంట్. ఇది దాని యొక్క సన్ షేడర్ అనమాట. ఇది వేసినా కూడా కొంతమంది చలాన్లు కొడుతున్నారు అంటే ఏం చేస్తాం కానీ. అండ్ ఒకవేళ డోర్ స్ట్రక్చర్ చూస్తున్నైతే ఇట్స్ అగైన్ న్యూ. మెయిన్ స్పీకర్ ఇచ్చారు, మనకి ఓపెన్ అండ్ క్లోజ్ ఓపెన్ చేయడానికి లివర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఆబ్వియస్లీ విండోని అప్ అండ్ డౌన్ చేసే స్విచ్ ఉంది. అండ్ మళ్ళీ మనకి హ్యాండ్ రెస్ట్ చేసే దగ్గర వీళ్ళైతే కంప్లీట్గా లైట్ కలర్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ నీకు మొత్తం హార్డ్ ప్లాస్టికే, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వీళ్ళు సాఫ్ట్ టచెస్ అయితే ఇచ్చారన్నమాట. కాకపోతే మంచి ప్లేస్ అయితే ఉంది స్టోరేజ్ ఏమైనా చేసుకోవాలనుకుంటే. మనం ఒక్కసారి ఈ యొక్క వెహికల్ని లోపలికి అయితే ఎంటర్ అయిదాం. యా, సో నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయినా. మంచి హైట్లో అయితే కూర్చున్నట్టయితే నీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇట్లా ఎక్కగానే నీకు థై సపోర్ట్ బాగుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇలా పానరామిక్ సన్ రూఫ్ ఇచ్చినప్పుడు బేసిక్గా హెడ్ రూమ్ అనేది ఉండదు. కాకపోతే ఈ వెహికల్ అయితే మనకి హెడ్ రూమ్ ఉంది. కాకపోతే 6 feet గా ఉంటేనైతే లైట్ గా తగిలే ఛాన్స్ అయితే ఉంది. నేను 5'10" కాబట్టి నాకు పెద్ద ఫరక్ పడతలే. అండ్ ఇక్కడ వచ్చేసి రీడింగ్ లైట్ అయితే ఇచ్చారన్నమాట. మళ్ళీ ఇంకొక చిన్న హుక్ అయితే ఉంది. ఎవరైనా లాయర్స్ కానీ యూనిఫామ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ యూనిఫామ్ పెట్టుకుంటారు, లేకపోతే ఐరన్ షర్ట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నైతే నీకు నీ రూమ్ కూడా చూడండి. బేసిక్ గా ఫ్రంట్ నా తగ్గట్టు నేను సీట్ పెట్టుకున్నా. నా ఒక నీ రూమ్ చూడండి ఎంత స్పేషియస్ ఉందో. హాయిగా అయితే ముగ్గురు అయితే నీట్గా కూర్చుని పోవచ్చు. విడ్త్ కూడా పెరిగింది కాబట్టి మనకి అంటే పెద్దగా కాదు, లిటిల్ బిట్ గా పెరిగింది. అండ్ దానివల్ల అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా మనకి లోపలైతే కనబడతా ఉంది. అండ్ వెనుక కంఫర్ట్ కోసం ఇంకేమైనా ఉంది అంటే నీకు వెనుక 2 ఏసీ వెంట్స్ అయితే వేయడం జరిగింది. కాకపోతే బ్లోవర్ కంట్రోల్ లేదు దానికి. సో నువ్వు ఐదర్ బంద్ చేసుకోవాలి లేకపోతే ఆన్ చేసుకోవాలి అంతే. బేసిక్గా ఛార్జింగ్ కి చాలా మంది ఏం చేస్తారంటే దాని యొక్క సాకెట్స్ ఇక్కడ ఏసీ కింద వెన్స్ దగ్గర తీస్తూ ఉంటారు. వీరు అట్లా వేయలేదు. ఈ యొక్క క్రేజీ లుకింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మన ముందు కో ప్యాసింజర్ది, డ్రైవర్ది, దానికి వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సీట్ అయితే వేయడం జరిగింది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ ఒకవేళ మనం ఏమైనా స్టోర్ చేద్దాం అనుకున్నా కూడా ఇక్కడ నీకు డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే ఇచ్చారన్నమాట. బ్యాక్ టైప్ దాంట్లో పెట్టుకోవడమే. హ్యాండ్ రెస్ట్ కూడా వేయడం అయితే జరిగింది. సో ఒకవేళ ఓన్లీ ఇద్దరే వెనక కూర్చుంటారైతే దీన్ని మంచిగా యాక్సెస్ చేసుకోవచ్చు. విత్ 2 కప్ హోల్డర్స్ అయితే మనకి వెహికల్ వస్తుంది. అండ్ మనకి వెనక కంప్లీట్ గా 3 హెడ్ రెస్ట్ అయితే వేయడం జరిగింది. సో దే ఆర్ ట్రైంగ్ టు సే 5 people కెన్ గో అని. కాకపోతే వీళ్ళు 5 seater ఇస్తారన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మిడిల్లో కూర్చున్నప్పుడు అదొక బేసిక్ థింగ్. అది ఏంటంటే ఇస్తే సింగిల్ బెంచ్ లెక్క ఇవ్వాలి, లేకపోతే అసలు మధ్యలో హెడ్ రెస్ట్ తీసేసి మధ్యలో ఏమైనా అడ్డంకు కానీ పెడితే మంచిగా మనం ఇద్దరమే కూర్చుంటాం. ఇక్కడ వీళ్ళు ఏం చేసి దాన్ని ఫ్రీగా వదిలేరు కదా. ఇక్కడ చూపిస్తే నేను ఇంత నీట్గా హాయిగా కూర్చున్నా కదా పక్కకి. ఇప్పుడు నేను మిడిల్కి వెళ్తా. ఇది చాలా డిఫరెంట్ ఉంది, ఇదంతా వేరే ఉంది అంతా. నువ్వు ఇట్లా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కిందకి. మరి అంత కిందకి లేకపోయినా ఇది కొంచెం ఎలివేటెడ్ పొజిషన్ లో ఉంది. అండ్ వెనక నీకు ఇది సపరేట్ గా తగులుతూ ఉంటుంది. బేసిక్ గా మనకి బైక్ లో వెనక బ్యాక్ రెస్ట్ ఉంటుంది చూడు, అది కొంచెం పొడుగుంటే ఎట్లా ఉంటుంది అట్లా సపరేట్ తగులుతూ ఉంటుంది. ఇంత కంఫర్ట్ అయితే మనకి రాదు ఇక్కడ. అండ్ హెడ్ రెస్ట్ ఇచ్చారు కానీ ఎక్కువసేపు అయితే కూర్చోలేము, ఇరిటేషన్ వచ్చేస్తుంది ఒకవేళ మిడిల్ పర్సన్ కానీ ఎవరైనా కూర్చుందాం అనుకుంటే. మిగతాదంతా చూస్తేనైతే చాలా నీట్గా అండ్ ముందు నుంచి కూడా నీకు మంచి వ్యూ కనబడతా ఉంది. బ్యాక్ సైడ్ నీకు ఏవైతే ఈ డోర్స్ ఉన్నాయో దీని గ్లాసెస్ కూడా హ్యూజ్ ఇవ్వడం వల్ల నువ్వు మంచిగా వ్యూ అంతా ఎంజాయ్ చేసుకోవచ్చు. అదొక్కటి నీకు వెనక నుంచి కనబడతా ఉంటుంది. అండ్ కంప్లీట్ లేఅవుట్ ఇక్కడ మధ్యలో కూర్చున్న వాళ్ళకైతే. అండ్ ఇది దీని యొక్క సెకండ్ రో. అండ్ మనకి బేబీస్ కోసం ఐసోఫిక్స్ సీట్స్ అయితే వీళ్ళు
ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తేనైతే దీని యొక్క ట్రంక్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని అయితే 14 లీటర్లు పాత కార్తో కంపేర్ చేస్తే ఇక్కడైతే పెరగడం జరిగింది. మొత్తం మనకి 447 లీటర్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి ఫస్ట్ ట్రే, అంటే ఇక్కడ ఏమైనా చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవచ్చు, అది కూడా బాగానే హ్యూజ్ గానే ఉంది. అండ్ ఇక్కడ చూస్తేనైతే బాగా ఎలివేటెడ్ ఉందన్నమాట ఇది, ఎందుకంటే దీని కింద మనకి ఫుల్ సైజ్ స్పేర్ టైర్ ఇచ్చారు కాబట్టి చాలా హైట్ ఉంది. ఒకవేళ మంచి లడ్డేస్ లగేజ్ గా నువ్వు తీసుకొస్తానైతే దాన్ని లేపి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. బేసిక్ అయితే కొంచెం చాలా హైట్ గా ఉందన్నది నా ఒక ఫీలింగ్. అండ్ మనకి 60-40 స్ప్లిట్ చేస్తేనైతే దీని యొక్క బూట్ స్పేస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మనకి వెనుక కొంచెం చీకట్లో కూడా కనబడడానికి సామాన్లు మనకైతే ఇక్కడ ఒక హాలోజన్ బల్బ్ అయితే ప్రొవైడ్ చేశారు. వెనుక నీకు మళ్ళీ ఒక స్పీకర్ అయితే ఉంది, హుక్స్ అయితే ఉంది. నా జిందగీలో ఈ రోజు వరకు ఆ హుక్స్ వాడడం నేనైతే ఎప్పుడు చూడలేదు. ఏమైనా కుక్కని ఏమైనా తీసుకెళ్ళినప్పుడు ఇట్లా ఓపెన్ చేసి దానికి వేసేయడం తప్పించి నాకు తెలిసి మనం ఎగ్స్ కొనుక్కొని వెనుక తిరిగి వచ్చి ఇక్కడ పెడతాం అనేది నాకు కంప్లీట్ ప్రాక్టికల్ గా. సో ఇక్కడ మనకి ఏదైతే స్పేర్ వీల్ ఉందో వీళ్ళు ఏమేమి ఇచ్చారంటే, ఒకటి వచ్చేసి మనకి రిఫ్లెక్టర్, ట్రయాంగిల్ రిఫ్లెక్టర్ అయితే ఉంది. రోడ్ మీద అయిపోయినప్పుడు మనకి వేసి వేయకుండా అది పెట్టుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్, కోతులను గీరినప్పుడు వాడుకోవచ్చు దీన్ని. ఇక్కడ వచ్చేసి మనకి దానికి కావాల్సిన ఏదైతే జాకీ అవన్నీ అయితే మనకి బ్యాగ్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ మనం యాస్టీస్ వాటిని పెట్టేద్దాం, ఇది ఫార్మాలిటీ, ఇది డైరెక్ట్గా హాస్పిటల్ పోయేదానికి అంత ఏం కాదు అంతే. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న చిన్న ఏవైతే ఇన్సర్ట్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ ఫైన్. అండ్ బేసిక్గా ఇంకా టాప్ ఎండ్కి వెళ్తే ఏదైతే ఎక్స్లైన్ వర్షన్స్ ఉన్నాయో దాంట్లో అయితే మనకి ఎలక్ట్రానిక్ టైల్గేట్ అయితే తీయడం జరిగింది. ఇది ఎలక్ట్రానిక్ టైల్గేట్ కాదు, మాన్యువలే. మనకి కార్ ఇంకోటి, మీరు ఇక్కడ వెనక ఏంటి వైపర్ లేదు, వాట్ ఈస్ దిస్, వాట్ ద హెల్ అనుకుంటా ఉంటే లేదు, దీనికి వైపర్ ఇచ్చారు. ఇక్కడ ఉంది వైపర్, లోపల హైడ్ చేసిరన్నమాట. ఒకసారి నేను దాన్ని స్ప్రే చేసి చూపిస్తా. యాక్చువల్గా దీనిది సెల్టాస్ది ఒక రీల్ బాగా ఫేమస్ అయింది. ఏంటి అంటే, ఒక యాక్సిడెంట్లో కారు 2 ముక్కలుగా అయింది. జస్ట్ నేను కూడా చూసిన, తెల్ల కలర్ కారు అనుకుంటా. సో అందరికీ అప్పటి నుంచి సెల్టాస్ మీద సేఫ్టీ ఉందా లేదా అని ఒక డౌట్ కూడా వచ్చింది. ప్రస్తుతం అయితే ఈ యొక్క కార్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు ఇంకా ఎన్నో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ వైజ్ వీలైతే చాలా ఇంప్రూవ్ చేశానని అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క వెహికల్ కొత్త ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయింది కాబట్టి మేబీ ఈసారి ఐదర్ 4 స్టార్ 5 స్టార్ కొడుతుందని మనమైతే వేచి చూడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం అయితే వీళ్ళు ఎటువంటి ఏది క్రాష్ టెస్ట్ చేయలేదు అండ్ రిజల్ట్స్ కూడా మనతో షేర్ చేయలేదు కాబట్టి సేఫ్టీ మాత్రం ఏదైతే స్టార్ రేటింగ్ ఉందో దానికి మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మరి మీరు డ్రైవ్ చేయకుండా అటెట్లా ఆపేస్తారు బ్రో వీడియో అని మీరు అనుకోవచ్చు. లేదు, నేను అట్లేం ఆపట్లే. ఇది ఓన్లీ వాక్ అరౌండ్. దీని తర్వాత ఖచ్చితంగా వితిన్ ఫ్యూ డేస్ మీకు డ్రైవ్ వీడియో కూడా పడిపోద్ది. అది కూడా 2 డిఫరెంట్ కార్స్ నడుపుతాం మనం, ఒకటి డీజిల్ ఇంకోటి పెట్రోల్. సో ఇంత చూసిరు కదా, మరి మీకు ఎట్లా అనిపించిందో కార్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెళ్ళిపోకండి, ఎందుకంటే మాకు మోటివేషన్ అదొక్కటే. ఎంత నెంబర్స్ మంచిగా ఉంటే మమ్మల్ని వీళ్ళు పిలవడం అయితే జరుగుతుంది. అండ్ మీకు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను కార్ని చూపించడానికి అయితే ఉంటుంది, డిలే కాకుండా. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసి వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ, మళ్ళీ కలుగుతాం.